డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దుర్గా ప్రసాద్. బ్యాంకింగ్ స్టాక్స్లో వచ్చి ఐడిఎఫ్సి గురించి తరచుగా అడుగుతూ ఉంటారు. అలాగే ఐడిఎఫ్సి అనే ఫస్ట్ బ్యాంక్ అనేది చాలామంది రిటైలర్స్ పోర్ట్ఫోలియో ఉండే స్టాక్. ఒక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ప్రజెంట్ లెవెల్లో బై చేయొచ్చా, ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా, లేదా కిందకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిజల్ట్స్ కనుక చూసుకుంటే ప్రజెంట్ అది 65 to 66 రేంజ్లో ట్రేడ్ అవుతుంది కదా. రీసెంట్ హైస్ నుండి చూస్తే 30% పైనే కరెక్ట్ అయింది. మరింత కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? అలాగే బౌన్స్ బ్యాక్ అయ్యి 92 దాటి వెళ్ళే, అంటే ఆల్ టైమ్ హై నుండి దాటి వెళ్ళే ఛాన్స్ ఉందా? అంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మనం చూసామంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిజల్ట్స్ డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మైక్రో ఫైనాన్స్ లెండింగ్. అంటే మైక్రో ఫైనాన్స్ సెక్షన్లో ఏదైతే లోన్స్ ఇచ్చారో అవి ఎన్పిఎస్ కింద ఎక్కువగా కన్వర్ట్ అయింది. మనం ప్రజెంట్ వచ్చి మైక్రో ఫైనాన్స్లో ఎన్పిఎస్ గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి కదా. మిగతా మైక్రో ఫైనాన్స్ దాంట్లో ఉన్న బ్యాంక్స్ని చూసినా, అంటే ఉజ్జీవన్ బ్యాంక్ కానీ, స్పందన స్ఫూర్తి కానీ, ఇవేవి చూసినా కానీ, ఈక్విటస్ స్మాల్ బ్యాంక్ కానీ, ఇవన్నీ చూస్తుంటే ప్రతి స్టాకు హై నుండి 30-40% దాకా కరెక్ట్ అయింది. ఇంకా మోర్ దెన్ 30-40 కూడా కొన్ని స్టాక్స్, కొన్ని బ్యాంక్స్ కరెక్ట్ అయింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మైక్రో ఫైనాన్స్ దాంట్లో హ్యూజ్గా ఎన్పిఎస్ పెరగడం. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా దాని మొత్తం టోటల్ లెండింగ్లో ఎంఐఫైకి చాలా సిగ్నిఫికెంట్ పోర్షన్ ఉంది కదా. కాబట్టి వాటికి కూడా, అంటే ఎన్పిఎస్ పెరగడానికి లాస్ట్ క్వార్టర్లో అది మెయిన్ రీజన్. మిగతా రిటైల్ పోర్షన్ చూసుకున్నారంటే అంత బాగానే ఉంది. కానీ గ్రాస్ నెట్ ఎన్పిఏ రైజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మైక్రో ఫైనాన్స్ లోన్స్. మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత, అంటే రిజల్ట్స్ చూసారంటే 70% దాకా డిక్లైన్ అయింది లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్. నెక్స్ట్ Q3 రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయా, లేకపోతే పెరిగే ఛాన్స్ ఉందా అనుకుంటే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత CEO గారు కామెంటరీలో ఎంఐఫై లోన్స్ అనేవి చాలా షార్ట్ టర్మ్ లోన్స్, అంటే 2 years వరకే ఇస్తారు. ఎంఐఫై అనేది ఇప్పుడు పర్సనల్ లోన్ అంటే 5 years ఉంటుంది, హోమ్ లోన్ అయితే 20 years ఉంటుంది కదా. కానీ ఎంఐఫై లోన్స్ ఏంటి, వెరీ షార్ట్ టర్మ్ లోన్స్, 2 years లోన్స్. ప్రజెంట్ వాళ్ళకి ఏదైతే స్ట్రెస్ ఉందో, అంటే ఎన్పిఎస్ మీద స్ట్రెస్ ఉందో, అది నెక్స్ట్ క్వార్టర్ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది, ఆ తర్వాత క్వార్టర్ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇవి వెరీ షార్ట్ టర్మ్ లోన్స్ కాబట్టి గ్రాడ్యువల్గా పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మెల్లిమెల్లిగా తగ్గిపోయే ఛాన్స్ ఉంది. అలాగే వీళ్ళు వన్ టైం లోన్ ఒకటి 1600 crores దాకా ఇచ్చింది, మొత్తం రైట్ ఆఫ్ చేశారు. కాబట్టి నెక్స్ట్ బుక్స్లో చూసామంటే రిజల్ట్స్ సూపర్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే లాస్ట్ అంతకుముందు 700-600 crores దాకా నెట్ ప్రాఫిట్ ఇచ్చేవి కదా. మీరు ఇయర్ చూస్తే నెక్స్ట్ క్వార్టర్, అంటే Q3 క్వార్టర్ కూడా డిసప్పాయింటెడ్ ఉండొచ్చు. కానీ క్వార్టర్ రిజల్ట్స్ చూసారంటే చాలా వరకు మెరుగుపడే ఛాన్స్ ఉంది. అంటే మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసుకుంది, ఏదైతే ఎంఐఫై సెగ్మెంట్లో ఉన్న బ్యాడ్ లోన్స్ అనేవి ఉన్నాయి ప్రజెంట్, అలాగే కంటిన్యూ అవుతాయి ఓవర్ పీరియడ్ దాకా అని మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసుకుంది. కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఇయర్ డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ ఇచ్చినా పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అలాగే విపరీతంగా ఇక్కడ నుండి పెరిగిపోతుంది అంటే ఈ ఎన్పిఎస్ భారం ఏదైతే ఉన్నాయో ఎంఐఫైలో అవి మరికొంతకాలం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ నుండి డౌన్ సైడ్ రిస్క్ అనేది కొంచెం తక్కువే ఉంది, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ తెలిసిన న్యూస్ కాబట్టి, అంటే ఎంఐఫై లోన్స్ అనేవి ప్రజెంట్ పెరుగుతున్నాయి కాబట్టి మార్కెట్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. కాబట్టి స్టాక్ పెద్దగా డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి తక్కువ ఉన్నాయి. మరి పెరిగే ఛాన్స్ ఉందా, మళ్ళీ 30-40% రైజ్ అవ్వచ్చా, మళ్ళీ అగైన్ 90 లెవెల్స్కి వెళ్ళొచ్చా అంటే దానికి కూడా కొంత టైం పట్టే అవకాశం ఉంది. విడిగా మిగతా పారామీటర్స్ చూసారనుకోండి, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది మంచిగా పెరిగింది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. అలాగే లోన్ బుక్ అనేది చాలా బాగా పెరిగింది. అలాగే డిపాజిట్స్ చాలా వరకు బ్యాంక్స్ మొన్నటి వరకు లో డిపాజిట్స్ సఫర్ అయిన టైంలో కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు మంచి డిపాజిట్ని తీసుకొచ్చింది. కాబట్టి ఎల్డిఆర్, లోన్ డిపాజిట్ రేషియో అనేది చాలా హెల్దీగా ఉంది, అది ఒక మంచి పాజిటివ్ సైన్. ఓన్లీ ఎసెట్ క్వాలిటీ, అంటే నెట్ ఎన్పిఏ, గ్రాస్ ఎన్పిఏ పెరగడం తప్ప బిజినెస్ పారామీటర్స్లో చూసుకుంటే చాలా మంచి గ్రోత్ని డెలివర్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ నుండి కొంచెం పెయిన్ ఏదైతే ఉందో నెక్స్ట్ 1-2 months వరకే ఉండే ఛాన్స్ ఉంది. అలాగే Q3, Q4 తర్వాత నుండి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే వైద్యనాథన్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఓవర్కమ్ చేస్తాము, ఏదైతే పెయిన్ ఉందో ఎంఐఫైలోనూ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటాము. అలాగే లోన్ బుక్ కూడా మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు. ఎన్పిఎస్ రిటైల్ లోన్స్, అది ఎంఐఫై తీసేస్తే మిగతా రిటైల్ లోన్స్లో ఎన్పిఎస్ చాలా వరకు తగ్గుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నుండి డౌన్ సైడ్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంది, అప్ సైడ్ అయితే 80 వరకు మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే లోన్ బుక్ పెరుగుతుంది, అడ్వాన్స్ బుక్ పెరుగుతుంది. కాబట్టి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు. ఎన్ఐఎం వచ్చి చాలా బ్యాంక్స్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ తగ్గుతుంటే ఐడిఎఫ్సి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా పెరుగుతుంది. అలాగే కొత్త బ్రాంచెస్ పెరుగుతున్నాయి కాబట్టి లోన్ బుక్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మిగతా పారామీటర్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి ఓన్లీ ఎంఎఫ్ఐ తప్ప, అది కూడా మార్కెట్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి ప్రజెంట్
మొత్తం అన్ని నార్మల్ అయిపోతాయని మార్కెట్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి నెక్స్ట్ రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ డిసప్పాయింటెడ్ ఉన్న మార్కెట్ Q1Q రిజల్ట్స్ చూస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ టైంలో స్టాక్ ఎక్కువ నుండి ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మరో స్టాక్స్ ఏంటంటే RVNL. దీని గురించి కూడా రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. ఎందుకంటే చాలామంది రిటైలర్స్ పోర్ట్ఫోలియోలో RVNL స్టాక్ వాళ్ళు హోల్డ్ చేస్తూ ఉంటారు. మొన్నటి వరకు RVNL చూస్తే వన్ సైడ్ పెరుగుతూ వెళ్ళిపోయింది. అక్కడ నుండి మళ్ళీ 550, 530 లెవెల్స్ నుండి ఇప్పుడు కింద పడుతుంది. అది లాస్ట్ ఆల్ టైమ్ హైని రీచ్ అవ్వలేకపోతుంది. లాస్ట్ 2 క్వార్టర్స్ చూసారంటే రిజల్ట్స్ ఆర్డర్ బుక్ అయితే పెరుగుతానుంది, 84,000 క్రోర్స్కి రీచ్ అయింది. కానీ నెట్ ప్రాఫిట్లో అది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. అంటే మరి నెక్స్ట్ నుండి పెరుగుతుందా, ఇక్కడ నుండి కిందకి వెళ్ళే ఛాన్స్ ఉందా, హోల్డ్ చేయొచ్చా, లేకపోతే వేరే వాటికి వేరే రైల్వే స్టాక్స్ షిఫ్ట్ అవ్వచ్చా అంటే ప్రజెంట్ 450, 460లో ట్రేడ్ అవుతుంది కదా. ఇక్కడ నుండి వన్ సైడ్ పెరిగిపోతుందని చెప్పలేం. కానీ ఇదేంటంటే హై ఫ్లక్చువేషన్స్ ఉండే స్టాక్. అలాగే కంటిన్యూస్గా ఆర్డర్స్ కూడా రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. అంతకుముందు అంత ఫ్లో లేకపోయినా ఆర్డర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ క్వార్టర్ కల్లా 1 lakh crores ఏదైతే ఆర్డర్ బుక్ ఉందో దాన్ని క్రాస్ చేసే అవకాశం ఉంది. మార్కెట్ కూడా సెంటిమెంట్గా చూస్తే ఎప్పుడైతే 1 lakh crores క్రాస్ అవుతుందో ఆ టైంలో మళ్ళీ స్టాక్ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ బై చేసేసుకోవచ్చా 460లో అంటే ఇది కొంచెం ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మార్కెట్తో పాటు హెవీగా పెరుగుతూ ఉంటుంది, మార్కెట్తో పాటు హెవీగా తగ్గుతూ ఉంటుంది. సెగ్మెంట్ ఇప్పుడు PSU అనేది ఒకప్పుడు ఏంటంటే చాలా డల్ సెక్టర్, కానీ ఇప్పుడు PSU అనేది చాలా యాక్టివ్ సెక్టర్ అయిపోయింది కదా. ఒకేసారి కొత్తగా ఎవరైనా ఎంటర్ అవుదాము ఈ స్టాక్లో ఎంటర్ అవ్వచ్చాలంటే 460 అనేది మరీ అట్రాక్టివ్ కాదు, అలాగే మరీ ఎక్స్పెన్సివ్ లెవెల్ కూడా కాదు. అంటే వాల్యుయేషన్స్ ప్రకారం చూస్తే ఎక్స్పెన్సివ్ లెవెల్, కానీ మార్కెట్ ఏంటి వాల్యుయేషన్స్ కంటే చూసేది నెక్స్ట్ ఫ్యూచర్ గ్రోత్ చూస్తుంది, ఆర్డర్స్ని తీసుకుంటుంది. అంటే చిన్న ఆర్డర్స్ని తీసేసినా పెద్ద ఆర్డర్సే వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ నుండి ఒకేసారి కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు 460 లెవెల్స్లో ఒకేసారి కొనడం కాకుండా 2-3 ట్రాన్సెస్లో అంటే 440, 420 దగ్గర ఒకటి, అంటే అంతకంటే కిందకు పడే ఛాన్సెస్ తక్కువ. ఒకవేళ మార్కెట్ గట్టిగా కరెక్ట్ అయితే బిలో 400 దొరికితే అక్కడ నుంచి యావరేజ్ చేస్తే ఒకేసారి కాకుండా ఇరుక్కుపోయే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అలాగే ఒక బై చేసిన తర్వాత ఎంతవరకు ఉండొచ్చు అంటే లాస్ట్ ప్రీవియస్ ఆల్ టైమ్ అయింది కదా, దాన్ని క్రాస్ చేసే అవకాశం ఉంది. అంటే కొత్త ఆర్డర్ బుక్ వచ్చినప్పుడల్లా మార్కెట్ పాజిటివ్గానే రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వార్టర్ అంటే ఏదైతే ఆర్డర్స్ వస్తున్నాయో దాన్ని అంతకుముందు క్వార్టర్ రిజల్ట్స్లో చూస్తే రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. రెవెన్యూస్ ఇంక్రీజ్ అవుతున్నా సరే ప్రాఫిట్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు కదా. నెక్స్ట్ క్వార్టర్ నుండి ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో స్టాక్ ఏంటంటే సౌత్ ఇండియా బ్యాంక్. ఇది చాలా చిన్న బ్యాంకు సౌత్ ఇండియా బ్యాంక్ అనేది, కానీ ప్రైవేట్ బ్యాంక్స్లో చూస్తే లోయెస్ట్ PEలో ట్రేడ్ అవుతుంది. అంటే 4.5, 4.3 లెవెల్ PEలో ట్రేడ్ అవుతుంది. మరి చాలా తక్కువ PEలో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఏదైనా హెడ్విండ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా స్ట్రెస్డ్ లోన్స్ ఉన్నాయంటే ఏం లేదండి. బ్యాంక్ చాలా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది లాస్ట్ క్వార్టర్. అంతకుముందు Q1 రిజల్ట్స్ బాగున్నాయి, Q2 రిజల్ట్స్ కూడా బాగున్నాయి. అలాగే బ్యాంకు బ్రాంచెస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి లోన్ బుక్ ఏదైతే ఉందో లోన్ బుక్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. కాబట్టి లోన్ బుక్ అనేది ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. NPS కూడా కంట్రోల్ NPSలోనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుండి చూస్తే సౌత్ ఇండియా బ్యాంక్ ఏమైనా చాలా డౌన్ సైడ్ రిస్క్ ఉందా అంటే డౌన్ సైడ్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంది. 28-29 రూపీస్ ఉన్నప్పుడు లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయి. అక్కడ నుండి కొంచెం పెరిగింది. అంటే రిజల్ట్స్ బాగుంటేనే కదా పెరుగుతాయి. అక్కడ నుండి మార్కెట్ కరెక్షన్తో పాటు కొంచెం హై బీటా స్టాక్ కాబట్టి కొంచెం స్పీడ్గా పడింది. 23 లెవెల్స్ దాకా పడింది. అక్కడ నుండి ప్రజెంట్ 25-26 లెవెల్లో ట్రేడ్ అవుతుంది. హోల్డ్ చేసుకుంటే ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మనం జాగ్రత్తగా వాచ్ చేస్తే ఒకవేళ ఇదే గ్రోత్ కనుక నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా రిఫ్లెక్ట్ అవుతే కనుక 35 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. డౌన్ సైడ్ రిస్క్ ఏమైనా ఉందా ఇప్పుడు అంటే చాలా తక్కువ డౌన్ సైడ్ రిస్క్ ఉంది. రీసెంట్గా వెళ్ళిన లో అంటే ఏదైతే 23 లెవెల్స్ ఉన్నాయి కదా దానికంటే కిందకి వెళ్ళకపోవచ్చు. మార్కెట్ కనుక బాగా కరెక్ట్ అయితే అనుకున్నాం కదా హై బీటా స్టాక్ కాబట్టి మార్కెట్తో పాటు స్పీడ్గా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మనం హోల్డ్ చేసుకోగలిగితే అంతకంటే ఫాస్ట్గా రికవరీ అవుతుంది. 35 వరకు హోల్డ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ వాల్యుయేషన్స్ అనేవి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అలాగే బిజినెస్ కూడా గ్రో అవుతుంది కాబట్టి చాలా అప్సైడ్ పొటెన్షియల్ అనేది చాలా వరకు ఉంది.